ఇది శ్రీ నవనీత స్వామి దేవాలయం, చంగిజ్ ఖాన్ పేట, గుంటూరు జిల్లా. గుంటూరు నుండి బోయపాలెం 27 కిలోమీటర్లు ఉంటుంది. బోయపాలెం నుంచి ఈ గ్రామం చంగిజ్ ఖాన్ పేట 5 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. అవతల కొండవీడు కోట ఇంకా చాలా దగ్గర. శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానం అండి, చెంగీస్ ఖాన్ పేట గ్రామము, ఎడ్లపాడు మండలం, గుంటూరు డిస్టిక్ అండి. ఈ స్వామివారు వచ్చేసరికి చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సంతట తాయితలు, సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నేనునే చేరుకొలతు. చేతిలో వెన్నముద్ద పట్టుకున్నటువంటి శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి అండి. 6 నెలల బాలుడు అనమాట. స్వయంభు వెలిసినటువంటి మూర్తి. ఇలాంటి విగ్రహం మనకి ప్రపంచంలో మరెక్కడా కూడా దొరకనటువంటి స్వామివారి యొక్క రూపం చాలా సుమనోహరంగా ఇక్కడ మనకి గోచరం అవుతుంది. ఈ స్వామివారు దోగాడుతూ ఉన్నటువంటి రూపంలో కూర్చున్న స్వామి అండి. కుడి చేత వెన్నముద్ద పట్టుకొని, అలాగే ఎడం చేతి కింద వెన్న చట్టితో ఉంటారు స్వామి. కుడికాలు ముందుకి, ఎడంకాలు గోడవైపుగా మడిచి ఉంటుందండి పూర్తిగా వెనకకి. ఇంకా అవయవాలు కూడా ఉంటాయి అన్నమాట మూర్తికి. చాలా అద్భుతంగా వెలుగొందుతూ ఉన్నటువంటి శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి అన్నమాట. కర్ణాటక విజయనగరం అండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల గారికి స్వయంగా దొరికినటువంటి శిలా విగ్రహం అన్నమాట ఈ స్వామి. ఉదయగిరి కొండల్లో దొరికారు ఈ స్వామి. అక్కడ నుంచి కృష్ణదేవరాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా కొండవీడి సామ్రాజ్యానికి వచ్చేసరికి అక్కడ అంతా కూడా అప్పట్లో దాదాపు కొండవీడి పరిపాలన అంతా కూడా రెడ్డి రాజులు, మహమ్మదీయులు, నవాబులు, గజపతులు చాలామంది పరిపాలన చేస్తూ ఉన్నారండి. అక్కడ ఉదయగిరి కొండలో దొరికినటువంటి ఈ మూర్తిని ఫస్ట్ కృష్ణదేవరాయలు హంపీలో తన ఆస్థానంలో ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ స్వామిని. తర్వాత వచ్చేసరికి ఆయన తూర్పు దిగ్విజయాత్రలో బాగా కనబడ్డటువంటి దేవాలయాలు మొత్తాన్ని ఆయన సొంత వశపరుచుకుంటూ ఇలా కొండవీడి సామ్రాజ్యం దగ్గరికి వచ్చారన్నమాట కృష్ణదేవరాయలు. అప్పుడు కొండవీడి సామ్రాజ్యాన్ని అంతా కూడా అయితే వారు వచ్చారు, రావటం జరిగింది, వారిపై యుద్ధం చేశారు, గెలిచారు. ఈ బాలకృష్ణుడి యొక్క ప్రోద్బలం కూడా అక్కడ వారి కృష్ణదేవరాయల గారికి కొంచెం వచ్చిందండి. అంటే వారు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ స్వామివారికి మండల పూజ అనేది అంటే 41 రోజులు పూజ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఆ పూజ చేయడం వల్లనే కృష్ణదేవరాయల గారికి కొండవీడి సామ్రాజ్యం అనేది తన సొంతమైనందువలన ఈ స్వామివారిని మళ్ళీ తీసుకొని వచ్చేసి హంపీ దగ్గర నుంచి కొండవీడు ప్రాంతంలో ఇప్పుడు మనకి కనబడినటువంటి చీకటి కోనేరు అంటారండి, కత్తిలబావి దేవస్థానము అంటారు. దానిని గోపీనాథ స్వామి ఆలయం అని కూడా అంటారు. ఆ దేవాలయం నిర్మాణం చేసేసి ఈ స్వామివారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారనమాట కృష్ణదేవరాయలు. చాలా అందమైనటువంటి మండపాలు, హనుమంతుని యొక్క విగ్రహం, శివలింగాలు, ఇంకా చాలా చిత్రాలు కలవు. అవి మనం వీడియోలో ముందు ముందు చూస్తాం.
దండయాత్రలో వాళ్ళు విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి ఈ స్వామివారిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భూస్థాపితం చేయడం జరుగుతుందండి. చాలా కాలం పాటు ఈ మూర్తి భూమిలోనే ఉండిపోతారు. తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చేసరికి రైతు కాకరపాదు కోసం తవ్వుతూ ఉండగా ఈ విగ్రహం మళ్ళీ బయటపడుతుందండి. ఆ తర్వాత అప్పుడు ఇంకా రైతుకి అనుమానం భయముట్టేసి చిలకలూరుపేట జమీందారు గారు అయినటువంటి రాజామానూరి వెంకటకృష్ణ రాయనం బహదూర్ అండి. అప్పుడు జమీందారు గారి ఆధీనంలో ఉండేది ఈ ప్రాంగణం అంతా కూడా, అదే ఏరియా అంతా కూడా. అయితే వారికి వెళ్ళి చెప్తే ఆ జమీందారు గారు చూసేసి ఈ స్వామివారిని చిలకలూరుపేటలో తన కోటలో ప్రతిష్ఠ చేద్దామనే సంకల్పంతో తీసుకెళ్తుంటారన్నమాట. అయితే కొండవీడి నుంచి ఈ చెంగిస్ ఖాన్ పేట ఈ గ్రామం వచ్చేసరికి రాతి బండిది చక్రం ఇక్కడ ఇరిగి ఆగిపోతుందండి. ఆయన కొత్తవి ఎన్ని బండ్లు మార్చి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అన్నీ ఇరిగిపోతూ ఉండేది. మరునాడు తీసుకెళ్దామన్న సంకల్పంతో ఆ రోజు రాత్రి జమీందార్ గారు ఈ ఊరిలో నిద్ర చేస్తే అప్పుడు ఈ స్వామివారే జమీందార్ గారికి కలలో కనబడేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళవద్దు, నీ కోటలో ఉత్తరం వైపున పున్నాగ చెట్టు ఉంటుంది, ఆ స్వామివారిని నువ్వు అక్కడ ప్రతిష్ఠ చేసుకో, నన్ను మాత్రం ఇక్కడే ఉంచని చెప్పేసి కలలో కనబడి చెప్తారండి. అందువల్ల ఈ స్వామివారిని జమీందార్ గారు ఇక్కడే ఈ దేవాలయం నిర్మాణం చేయించేసి ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. ఈ దేవాలయం నిర్మాణం చేసి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేసి ఇప్పటికీ 350 సంవత్సరాలు దాటిందండి. ఇంకా ఇలాంటి మూర్తి మనకి ప్రపంచంలోనే ఎక్కడా లేదనమాట. మనకి చేతిలో ఫ్లూట్ పట్టుకొని వేణుగోపాల స్వామి ఆకృతిలో ఎక్కడైనా ఉంటారు, దర్శనమిస్తారే తప్ప ఇలాగ చిన్నపిల్లవాడి రూపంలో బాలకృష్ణుడి రూపంలో మనకి ఇక్కడ ఒక చోట మాత్రమే ఉంటారండి స్వామి. దేవాలయము చుట్టూ కూడా ఇలా గోడకు చెక్కిన అందమైనటువంటి శివలింగాలు, బల్లి, మత్స్యావతారము, రకరకాల చిత్రాలు మనం చూడొచ్చు. విశేషం ఏంటంటే ఆదివారం చాలా విశేషంగా జరుగుతుందండి పూజలు, కానీ అంటే రోజువారీగా ఉంటాయి. కృష్ణుడు పుట్టింది ఆదివారం, అష్టమి నాడు పుట్టారండి స్వామి. అందువల్ల మనకేంటంటే ప్రతి ఆదివారం వచ్చేసరికి విశేషమైనటువంటి అలంకారం, కిరీటం కానివ్వండి, మొత్తం అలంకరణ కానీ స్పెషల్గా విశేషమైనటువంటి పూజలు అన్నీ కూడా ఆదివారం నాడు చాలా బాగా జరుగుతాయి వైభవంగా. అలాగే మనకి భక్తులు కూడా శని ఆదివారాలు అట్లా పర్వదినాలలో చాలా మంచిగా బాగా చాలా చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. ఈ స్వామివారి యొక్క మరొక గొప్ప విశిష్టత ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారికి ముఖ్యంగా చాలా మంచి ప్రసిద్ధి అండి. ఇక్కడ ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఈ స్వామివారికి గనక వచ్చేసి వెన్న నవనీతం సమర్పించేసి వాళ్ళు మొక్కుకొని గనక వెళ్ళారు అంటే ఖచ్చితంగా సంవత్సరంలో వాళ్ళు అనుకున్న ఇది అనేది నెరవేరుతుందండి. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం కల్లా వాళ్ళ యొక్క బాబు కానివ్వండి పాప కానీ ఎవరితో అయినా సరే వారు తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ ముక్కులు అవి కూడా చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ మన దగ్గర. దానితో పాటుగా మండల పూజలు అండి, 41 రోజుల పూజలు, తర్వాత సంవత్సర పూజలు కూడా ఇక్కడ రోజువారీగా మనం చేస్తూ ఉంటాము. చాలా గొప్ప విశేషంగా జరుగుతూ ఉంటాయి పూజా కార్యక్రమాలు అవి.
ఇక్కడ ఇంకా ఈ దేవాలయం వచ్చేసరికి మాది అనువంశికంగా అండి, వంశపారపర్యంగా వస్తుందన్నమాట ఈ దేవాలయము. అంటే మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇప్పటికి నాది వచ్చేసరికి సుమారుగా 8వ తరం అండి. మా వంశస్థులందరూ కూడా ఈ స్వామివారి యొక్క సేవలో తరించిన వారే అందరూ కూడా. చాలా గొప్ప విశేషమైనటువంటి దేవాలయం అండి. అనుకున్న ఏవైనా సరే పనులు కానివ్వండి, విద్యా ఉద్యోగం వ్యాపారం అన్నిటి రీత్యా కూడా ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి, నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకా ఈ దేవాలయం వచ్చేసరికి మాది అనువంశికంగా అండి, వంశపారపర్యంగా వస్తుందన్నమాట ఈ దేవాలయము. అంటే మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఇప్పటికి నాది వచ్చేసరికి సుమారుగా 8వ తరం అండి. మా వంశస్థులందరూ కూడా ఈ స్వామివారి యొక్క సేవలో తరించిన వారే అందరూ కూడా. చాలా గొప్ప విశేషమైనటువంటి దేవాలయం అండి. అనుకున్న ఏవైనా సరే పనులు కానివ్వండి, విద్యా ఉద్యోగం వ్యాపారం అన్నిటి రీత్యా కూడా ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి, నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. కానీ నేను వచ్చేసరికి రాఘవేంద్ర అండి నా పేరు. ఫస్ట్ మా తాతయ్య గారు చేశారు, తర్వాత నాన్నగారు, తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ దేవాలయంలో అర్చకుడిగా చేస్తున్నాను నేను, వంశపారపర్యంగా. నా పేరు రాఘవేంద్ర. నా నెంబర్ వచ్చేసరికి 8464040431 అండి. ఇక్కడే ఉంటాను. నాకు మీరు ఏదైనా సరే ఇది ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. తప్పకుండా స్వామివారిది ఏదైనా పూజ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా నేను చేస్తాను మీకు.